నమస్తే. ఇది గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారికి, అలాగే వీఎంఆర్‌డీఏ కమిషనర్ గారికి, అలాగే జిల్లా కలెక్టర్ గారికి, వీఎంఆర్‌డీఏ చైర్మన్ గారికి అందరికీ విజ్ఞప్తి ఏంటంటే, ముఖ్యంగా మన ఎంపీ భరత్ కుమార్ గారికి. వీళ్ళకేంటంటే విశాఖపట్నంలో ఒక 4, 5 రోజులుగా నీటి ఎద్దడి. పెద్ద పెద్ద అపార్ట్మెంట్‌లో ఉన్నోళ్ళకి నీరు లేక, ఎక్కడికెళ్ళాలో తెలియక, ఆళ్ళ ఇంట్లో బాత్రూమ్‌లు వాడలేక నాకు ఫోన్‌లు చేసిన పరిస్థితి ఉంది. మీ ఇంట్లో వాటర్ వస్తుందా అని ఎంఈపీ కాలనీలో. సో, మాకైతే వాటర్ ఇబ్బంది లేదు. కానీ విశాఖపట్నంలో 4, 5 రోజులుగా నీటి ఎద్దడి ఉంది. అలాగే టౌన్ రిజర్వాయర్ కూడా ఎండిపోయింది. నీళ్ళు లేవు అని చెప్పేసి చెప్తున్నారు. మరి ఇటువంటప్పుడు 6,000 మెగావాట్ల డేటా సెంటర్ అంటే మిగతా దేశాల్లో 50 మెగావాట్లు దాటితే బ్యాన్ అని పెట్టారు. 50 మెగావాట్లు కూడా బ్యాన్ చేస్తుంటే, మనం ఏకంగా 6,000 మెగావాట్ల డేటా సెంటర్స్‌ని విశాఖపట్నంలో ఎలాగ నెలకొల్పుతాం? నీరు ఎలాగిస్తాం? ఎంపీ గారు మీరు అనుకున్నట్టు పోలవరం వచ్చేస్తుంది. కాలువ నుంచి ఇంత టీఎంసీ వచ్చేస్తుంది. ఇంత టీఎంసీలకి ఇచ్చేస్తాం. తప్పది. ఎందుకంటే ఆ టీఎంసీ ప్రతిదానికి అలొకేషన్ ఉంది. దీనికి ఎంతకి అలొకేట్ చేస్తున్నారో దానికి ఎవరు అప్రూవ్ చేస్తున్నారు నంబర్ 1. నంబర్ 2 మీకు వచ్చే వాటర్ గురించి కాకుండా వర్షపాతంలో ఎందుకు విశాఖపట్నం డిప్లీట్ అయిపోయింది. విశాఖపట్నంలో రీచార్జ్ ఫెసిలిటీస్ సరిగ్గా లేకపోవడం వల్ల ఎక్కడికక్కడ తారు చేసేయడం వల్ల పల్ల ప్రాంతాలు ఆక్యుపై చేసుకోవడం వల్ల ఏమైందంటే రీచార్జింగ్ తగ్గిపోయి గ్రౌండ్ వాటర్ 2 మీటర్లు దాదాపు డిప్లీట్ అయిపోయింది. 2 మీటర్ల గ్రౌండ్ వాటర్ డిప్లీట్ అవ్వడం అనేది చిన్నది కాదు. అటువంటి సమయంలో మీరు ఈ డేటా సెంటర్ల గురించి ఎటువంటి చర్చ లేకుండా మీరు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కలిపి డిసైడ్ చేసేసుకొని తీసుకొచ్చి పెడుతున్నారు. ఇది కరెక్ట్ కాదండి. ఇది ఇది ఎందుకంటే ఈ నీటి ఎద్దడి గురించి చాలా ఇబ్బందులు పడాల్సొస్తది. కాబట్టి మీరు ఈ నీటిని ఎలాగ అలొకేట్ చేస్తున్నాం, ఎలాగిస్తున్నాం, ఏ రకంగా ఇస్తారు. ఇప్పుడు రేపు పొద్దున అయిపోయిన తర్వాత వాళ్ళేం చేస్తారు, డేటా సెంటర్‌లలో వచ్చి మీ నెత్తి మీద కూర్చుంటారు. మీ ప్రభుత్వం సంతకం పెట్టింది. దీనివల్ల మాకింత నష్టం వచ్చేస్తుంది. డేటా సెంటర్ ఒక గంట ఆపరేట్ కాకపోతే కొన్ని వందల కోట్ల నష్టం వస్తదని చెప్పి మన ప్రభుత్వం దగ్గర కలెక్ట్ చేసే పరిస్థితి ఉంటది. మిగతా దేశాల్లో డేటా సెంటర్ల నుంచి రకరకాల ఇవి పెట్టుకున్నారు వాళ్ళు. ఇది కండిషన్స్ పెట్టారు. ఎనర్జీ ఎఫిషియన్సీ యాక్ట్ అని, ఎక్కడంటే ఇష్టం వచ్చినట్టు పవర్ కన్జ్యూమ్ చేయకూడదని, నెక్స్ట్ ఏదైనా తేడా వస్తే వాళ్ళు తయారు చేసిన ఎనర్జీలో తేడా తక్కువొస్తే మన దగ్గర నుంచి తీసుకున్నప్పుడు మన బిల్లులు పెరగకుండా ఉండేటట్టు ఇయన్నీని. కానీ మీరేమో వాళ్ళకి రూపాయికే విద్యుత్ సప్లై చేస్తానని చెప్పారు. కాబట్టి వీటన్నిటి మీద కూలంకషంగా ప్రజల్లో చర్చ జరగాలి. ఇదివరకు నేను ఆల్రెడీ చెప్పాను. జార్జియాలో ఎక్కడైతే ఇది చేశారో ఆ ఏరియాలో మొత్తం లోకల్ బాడీ ఎలక్షన్స్‌లో అందరూ ఓడిపోయారు మేయర్‌తో సహా. కాబట్టి లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఈ లోపలే డేటా సెంటర్ మీద మీరు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాగే దేవాలయ భూములు ఎలాగ అలాట్ చేశారు? అలాగే తుర్లువాడని ఇదివరకు ఎలాగ నాశనం చేస్తున్నారు? ఇదివరకు ఋషికొండకొచ్చేసరికి మనందరం కలిసి రోడ్డెక్కి గోల పెట్టేసాం. గుండు కొట్టేస్తున్నారని. ఇప్పుడు తుర్లువాడని గుండు కొట్టేస్తున్నారు. దానికి ఏ అనుమతులున్నాయి? పర్యావరణ శాఖ అనుమతులు ఎక్కడి నుంచొచ్చాయి? ఆ అనుమతులు ఇచ్చారా? ఏమి లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు మీ గవర్నమెంట్ ఉంది కదా అని చెప్పి చేస్తే, రేపొద్దున వేరే గవర్నమెంట్ వస్తే మనం ఏం చేసాం అదే పరిస్థితి జరుగుతది. కాబట్టి దీనికి డెఫినిట్‌గా మన ఎంపీ గారు సమాధానం చెప్తారని ఆలోచిస్తున్నాను నేను. ఆశిస్తున్నాను. థాంక్ యూ వెరీ మచ్.